నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నా పేరు జయరావు అండి. నిద్రకొచ్చే ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచి కొంచెం వివరాలు చెప్పండి. మీరు ఇది లాంచ్ చేశారని కొత్తది. సార్ మాది వజ్రకోచి ఇన్ఫ్రా డెవలప్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ 3 సెప్టెంబర్ 2011లో స్టార్ట్ చేయటమైంది కంపెనీ. లాస్ట్ మాది 15 ఇయర్స్ జర్నీ అయింది కంపెనీ పెట్టి. మేము ఇండివిజువల్గా 30 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నాము. హైదరాబాద్లో బేసికల్గా మేము మార్కెట్ సామాన్య మానవుడికి అందుబాటులో ఉండే విధంగా ప్రతి ప్రాజెక్టు రూపకల్పన చేస్తున్నాము. లాస్ట్ 25 ఇయర్స్ క్రితం కూడా మేము గచ్చిబౌలిలో దాదాపు గజం 750 రూపాయలకి అమ్మాము. అదేవిధంగా 2000 రూపాయలు అమ్మాము. మా కస్టమర్స్ దేవుళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము నూతనంగా యాదగిరిగుట్ట దగ్గర మోతుకుండు రోడ్లో డిటీసీ అప్రూవల్ లేఅవుట్ అనేది ఒకటి లాంచింగ్ చేయటమైంది. డిసెంబర్ 6వ తారీఖున దీన్ని లాంచింగ్ చేశాము. దీంట్లో టోటల్లీ కూడా మేము 7 ఎకరాల పాయింట్ వస్తుంది. యాదగిరిగుట్ట దగ్గర మేము టోటల్లీ కూడా ఒక దాదాపు మా ప్లానింగ్ విధానంలో ఫస్ట్ అప్రూవ్డ్గా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3గా వస్తున్నాం సార్. ఫేజ్ 1 ప్రాజెక్ట్లో వచ్చేటప్పటికి 7.5 ఎకరాలు డిటీసీ అప్రూవ్డ్తో డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ అయింది సార్. అదేవిధంగా ఎక్స్టెన్షన్ దీనికి అనుసంధానము ఇంకో 5 ఎకరాలు మేము అప్రూవ్డ్ ప్రాసెస్ సబ్మిషన్ చేసాము. దానికి అనుసంధానంగా మళ్ళీ మేము కొన్ని 40 ఎకరాలు ప్రపోజల్తో రెడీ అవుతున్నాం సార్. ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర కంపెనీ నుంచి యాదగిరిగుట్ట శ్రీ మహాలక్ష్మి నివాసం అనేది మోతుకుండూరు దగ్గర చందా విలేజ్ దగ్గర. బేసికల్గా నేను గ్రాడ్యుయేట్ సార్. ఓకే. టోటల్లీ కూడా నా గ్రాడ్యుయేషన్ తోటే మా రియల్ ఎస్టేట్లో నేను స్టార్ట్ అయ్యానండి 1988లో. అక్కడి నుంచి మెల్లిమెల్లిగా అంచెలంచెలుగా ఫుల్ ప్లెడ్జ్గా ఒక 30 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నాను. మార్కెటింగ్ కానీ డోర్ టు డోర్ మార్కెటింగ్ చేసేవాళ్ళం. స్టెప్ బై స్టెప్ వచ్చి ఈ రోజున కంపెనీ పరంగా మేము వెంచర్స్ లాంచింగ్ రెడీ అయ్యాం సార్. అది ప్రస్తావన పాయింట్లో మేము. శ్రీనివాస్ గారు, హైదరాబాద్ గురించి చెప్పండి. మీరు రియల్ ఎస్టేట్ బేసికల్గా హైదరాబాద్ అనేది మాకున్న నాలెడ్జ్లో మీడియం ఫ్యామిలీస్తో కూడుకున్నది సార్. సామాన్య మానవుడితో మనకి ఇక్కడ రియల్ ఎస్టేట్ పాయింట్ ఎప్పుడు అందుబాటులో ఉండే ప్లేస్ సార్. కాలమానంలో వస్తున్న జనాభా మైగ్రేట్లో ఇక్కడ ఏమవుతున్నదంటే టోటల్లీ కూడా రేట్స్ ల్యాండ్ వాల్యూ పెరిగిపోతున్నాయి సార్. ఇక్కడ మనం 1975 వచ్చేటప్పటికి హైదరాబాద్ పాపులేషన్ అనేది ఒక 5 లక్షల మంది సార్ ఇక్కడ ఉన్నది. ఈ 5 లక్షల మంది అసెంబ్లీ పాయింట్ నుంచి ఎటు వెళ్ళినా కూడా ఒక 7-8 కిలోమీటర్ డిస్టెన్స్ డెవలప్మెంట్ ఉండేది సార్. ఆ వ్యూలో ప్రకారంగా ఏపీకి రాజధాని హైదరాబాద్ అవటం వల్ల పాపులేషన్ మైగ్రేట్ అవటం వల్ల గవర్నమెంట్ ప్లానింగ్ విజయాల్లో ఏపీఐసి అనేది కీలకం వహించింది సార్. సార్, యాదగిరిగుట్టలో ప్లాట్ ఎంత కొనాలండి? బేసికల్గా వచ్చేవాడికి ఏమవుతున్నాను సార్, ఈస్ట్ పార్ట్ కానీ, వెస్ట్ పార్ట్ కానీ, సౌత్ పార్ట్ కానీ, నార్త్ పార్ట్లో వచ్చేవాడికి ఇప్పుడున్న మార్కెట్ అనాలిసిస్లో రేట్ సామాన్య మానవుడికి అందుబాటులో ఉంది సార్. మళ్ళీ ఉప్పల్ దగ్గర నుంచి కనుక ఇన్నర్ రింగ్ రోడ్డు, మళ్ళీ గట్కేశ్వర్ దగ్గర అవుటర్ రింగ్ రోడ్డు, ఇన్ఫోసిస్ క్యాంపస్ ఇవన్నీ డెవలప్మెంట్ వచ్చింది. సింగపూర్ టౌన్షిప్ డెవలప్మెంట్ వచ్చింది సార్. దాని తర్వాత వచ్చేవాడికి భువనగిరి, బీబీ నగర్ ఈ బెల్ట్ అంతా కూడా ఎసెన్షియల్ యాక్సెస్ వచ్చేసింది సార్. దాని యాక్సెస్లో మనం ఏమవుతున్నామంటే గట్కేశ్వర్ మెట్రోపాల్ డెవలప్మెంట్ అథారిటీ పాయింట్లో ఒక చెర్లపల్లి స్టేషన్ అనేది దక్షిణ మధ్య రైల్వే బాగా డెవలప్మెంట్ యాక్టివిటీ ఒక స్టేషన్ అనేది ఇంపార్టెంట్ మనకు చూసాము. ఓపెనింగ్ అయింది. రాబోయే కాలంలో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉన్న ప్లేస్ సార్. యాదగిరిగుట్ట ఐటీడీఏ పాయింట్లో వచ్చేటప్పటికి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ పాయింట్లో దాదాపు 500 కోట్ల బడ్జెట్ కేసీఆర్ గవర్నమెంట్ అలాట్ చేశారు సార్. మరియు హెచ్ఎండిఏ లిమిట్స్ ప్రీవియస్ వచ్చేటప్పటికి ఒకప్పుడు హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది గట్కేశ్వర్ వరకే ఉన్నది సార్. ఆ తర్వాత 2008లో హెచ్ఎండిఏ లిమిట్స్ పెంచింది సార్. అది భువనగిరి వరకు వచ్చింది సార్. అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హెచ్ఎండిఏ లిమిట్స్ అనేది 1300 విలేజ్ దాకా పెంచింది. ఈ 1300 విలేజ్లో కూడా మనకు నేషనల్ హైవే అనుసంధానంతో 3R డిక్లేర్ అయింది సార్. ఈ 3R అనేది బేసికల్గా
దాదాపు 555 కిలోమీటర్లు. మళ్ళీ అదేవిధంగా మూసీ ప్రక్షాళన కూడా బడ్జెట్ శాంక్షన్ అయింది సార్. యాదగిరిగుట్ట పాయింట్లో వచ్చేటికి త్రిపులార్కి మనం కరెక్ట్గా ఓ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాం సార్. ఈ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో కూడా నెక్స్ట్ వచ్చేది జనగాము వరంగల్ హైవే సార్. ఈ అనుసంధాన పాయింట్లు ఏమవుతున్నదంటే పబ్లిక్ ఎటు వెళ్ళాలో ఎటు రావాలన్నా కూడా ఇప్పుడు మనం తీసుకున్న రాయగిరి పాయింట్లో నుంచి నార్కెట్పల్లి కనెక్టింగ్ పాయింట్లో భద్రాచలం హైవే శాంక్షన్ అయింది సార్. ఈ భద్రాచలం హైవే శాంక్షన్ పాయింట్లో ఏమవుతుందంటే దాదాపు 6 వేల శాంక్షన్ అయింది సార్. ఆ 6 వేల శాంక్షన్ అయినప్పుడు మనకు కరెక్ట్గా 2 కిలోమీటర్ల డిస్టెన్స్, యాదగిరిగుట్ట 10 కిలోమీటర్ డిస్టెన్స్, మరియు అది కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, త్రిపులార్కి రేడియల్ రోడ్స్ మన నేషనల్ హైవే పాయింట్ అనుసంధానం అవుతున్నాయి సార్. ఈరోజు కూడా పేపర్లో వచ్చింది. టోటల్లీ కూడా ఆ అనుసంధాన పాయింట్లో మొత్తం 5 రేడియల్ రోడ్లు మనకు కనెక్ట్ అవుతున్నాయి సార్. అటు విజయవాడ హైవే డైరెక్ట్ కనెక్ట్ అవుతున్న పాయింట్లో అటు 4th సిటీ డెవలప్మెంట్ దాటి పాయింట్ వచ్చే ప్లానింగ్ కానీ ఇవన్నీ కూడా విజయవాడ కనెక్ట్ అవుతున్నాయి. అటు అమరావతికి కానీ ఇటు ఎల్లాల్లో కూడా యాక్సెస్లో మెయిన్ కీలక అవటం వల్ల సెంట్రల్లీ లొకేటెడ్ అయింది సార్ ల్యాండ్ అనేది. అక్కడ మనకు ఆ లొకేటెడ్ ల్యాండ్ అనేది బేసికల్గా మేము 7.5 ఎకరాలు కూడా అప్రూవ్డ్తో ప్లెయిన్ ల్యాండ్ టేకప్ చేశాం. అదేవిధంగా నెక్స్ట్ ఒక 5 ఎకరాలు అప్రూవ్డ్ ప్రాసెస్లో ఉన్నది. మరియు దీని అనుసంధంగా ఇంకో 40 ఎకరాలు సార్. నాకున్న క్యాలిక్యులేషన్ ప్రకారం ఏంటంటే ఈస్ట్ పార్ట్ వచ్చేటికి మనకు వరంగల్ హైవే ప్లస్ విజయవాడ హైవే సార్. సౌత్ పార్ట్ వచ్చేటికి ఎయిర్పోర్ట్తో కనెక్టింగ్ అయింది సార్. అటు మళ్ళీ 4th డెవలప్మెంట్తో కనెక్టింగ్ అయింది. వెస్ట్ పార్ట్ వచ్చేటప్పటికి హైటెక్ సిటీ మళ్ళీ బాంబే హైవేతో కనెక్టింగ్ అయింది సార్. నెక్స్ట్ నార్త్ పార్ట్ వచ్చే మేడ్చల్ హైవే కనెక్టింగ్ అయింది సార్. ఈ రూట్లో వచ్చేటప్పటికి బిఫోర్ హెచ్ఎండిఏలో ల్యాండ్ అనాలిసిస్ అనేది బైఫర్గేషన్ చేయబడ్డది సార్. మీకు మొత్తం కూడా 100% ల్యాండ్ అనాలిసిస్లో ఓన్లీ 14.22% రెసిడెన్షియల్ జోన్ ఉంది సార్. 49% కన్జర్వేషన్ జోన్లో ఉంది సార్ ల్యాండ్ మొత్తం. ఈ రెసిడెన్షియల్ జోన్లో కూడా రెసిడెన్షియల్ జోన్ 1, రెసిడెన్షియల్ జోన్ 2, రెసిడెన్షియల్ జోన్ 3, రెసిడెన్షియల్ జోన్ 4 దీనికి అనుసంధానంగా పెరియాపట్నంలో ల్యాండ్ ఉంది సార్. మళ్ళీ రిజర్వ్ ఫారెస్టర్స్, చెరువులు, కుంట ల్యాండ్, ఇండస్ట్రియల్ ఏరియాస్ ఇవన్నీ అవటం వల్ల ల్యాండ్ అనేది కుదించిపోయింది సార్ టోటలీ. ఇప్పుడు ఫ్లెక్సిబుల్గా ల్యాండ్ దొరకాలి, పబ్లిక్ మైగ్రేట్ కావాలంటే టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ పాయింట్లో ల్యాండ్ ఓన్లీ యాదగిరి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీలో ఓన్లీ 10% రెసిడెన్షియల్ జోన్ ఉంది సార్. మన సైట్ వరకు జస్ట్ రోడ్డుకి అవతల హెచ్ఎండిఏ పరిధి బౌండరీ సార్. మనకి యువతల డిటిసి పరిధిలో ఉంది సార్ ఈ ల్యాండ్ మొత్తం కూడా. దానివల్ల ఏమవుతుందంటే మన కస్టమర్ పాయింట్లో రేపు ట్రాన్స్పోర్ట్ పాయింట్లో కానీ అన్ని విధాలు బాగుంటుందని ఇక్కడ మేము ల్యాండ్ ఎక్వైర్ చేయటం సార్. రేట్ అనాలిసిస్ కనుక అబ్జర్వేషన్ చేసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ పార్ట్ ఉందంటే మీకు 100 కిలోమీటర్ల వరకు టోటల్లీ డెవలప్మెంట్ అయిపోయింది సార్. ఈ 100 కిలోమీటర్ డెవలప్మెంట్ అయినా మనకు జహీరాబాద్ వరకు డెవలప్మెంట్ సార్. యావరేజ్ వచ్చేవాడికి 20,000 జహీరాబాద్ బోర్డులో 25,000 నడుస్తున్నది. కంది దగ్గర వచ్చేవాడికి 50,000 నడుస్తున్నది సార్. హైటెక్ సిటీ దగ్గర 2 లక్షలు నడుస్తున్నది. అదేవిధంగా సౌత్ పార్ట్ ఎయిర్పోర్ట్ రోడ్లో బెంగళూరు హైవే మీద మళ్ళీ జడ్చెల్ల దగ్గర వరకు కనుక అబ్జర్వేషన్ చేసినట్టయితే 25,000 దాకా నడుస్తుంది. షార్దాల్లో 30,000 నడుస్తున్నది. తిమ్మాపూర్లో హైవే ఫేసింగ్ వచ్చేవాడికి 30,000, 40,000 దాకా నడుస్తున్నది సార్. ఇంత ల్యాండ్ రేట్ పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే రీసెంట్లీగా మనకు శ్రీశైలం ఇంకా అబ్జర్వేషన్ చేసినట్టయితే 4th సిటీ డెవలప్మెంట్ అథారిటీ పాయింట్లో దాదాపు ఒక 50,000 ఎకరాలు ఎక్కువ చేశారు. ప్రజెంట్ 30,000 ఎకరాలు అప్రూవ్ చేశారు. అది 54 విలేజ్ కింద 4th సిటీ డెవలప్మెంట్ డిక్లేర్ అయింది సార్. అదేవిధంగా హెచ్ఎండిఏ పరిధి వచ్చేటికి 1350 విలేజ్ వచ్చినాయి సార్. ఈ విలేజ్లో మనం ఎప్పుడైనా కస్టమర్కి ల్యాండ్ ఇవ్వాలా ఏం చేయాలన్నా కూడా ఆల్రెడీ ల్యాండ్ హెచ్ఎండిఏ పరిధిలో డ్రై అయిపోయింది సార్ నాకున్న నాలెడ్జ్లో. నెక్స్ట్ హెచ్ఎండిఏ పరిధిలో ఏ ల్యాండ్ వస్తుంది అనుకున్నారు, టోటల్లీ కూడా భద్రాచలం హైవేతో కనెక్టింగ్ అవటం వల్ల ల్యాండ్ ఫ్లెక్సిబుల్గా ఉన్నది. ల్యాండ్ ఎక్స్టెన్షన్ వెళ్తున్నారు సార్. మళ్ళీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పాయింట్లో కొనుక్కునే వాళ్ళకి రీజనబుల్ అందుబాటులో ఒక 200 గజాలు కొనుక్కున్నా కూడా మన దగ్గర 25 లక్షలు పెట్టుకున్న కస్టమరు ఇంకొక 25 లక్షలు పెట్టుకుంటే ఇల్లు కట్టేసుకోగలడు సార్. అంత ఫ్లెక్సిబుల్ అయిన ల్యాండ్ సార్ ఇది మొత్తం కూడా. అందురించి నేను ఇంకోటి ఆలోచించింది ఏంటంటే మనకు విజయవాడ హైవే కానీ వరంగల్ హైవే కానీ మనకు ల్యాండ్ విజయవాడ హైవే వచ్చేటికి
ఒక 25 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సార్. మళ్ళీ అదేవిధంగా యాదగిరిగుట్ట వరంగల్ హైవే వచ్చి 15 కిలోమీటర్ డిస్టెన్స్ నుండి మళ్ళీ వరంగల్లో పబ్లిక్ రావాలంటే టెంపుల్ డెవలప్మెంట్ దాటిలో సెంట్రల్లీ లొకేటెడ్ అవుతుంది సార్ మనకు. దాని నుంచి ఇది కాకుండా మెయిన్ సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు సార్. ఈ సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు టోటలీ కూడా హైదరాబాద్ కన్నా మీరు అబ్జర్వేషన్ చేసినట్టు సౌత్ మొత్తానికి కనెక్టింగ్ పాయింట్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సార్. మౌలాలి చెల్లపల్లి టోటల్లీ కూడా బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్స్ ఏషియాలో కల్లా కూడా పెద్ద గవర్నమెంట్ స్టార్ట్ చేసింది సార్. దాదాపు నియర్లీ పర్ డే రాబోయే కాలంలో ఒక 100 ట్రైన్స్ ప్రాసెస్ ప్లానింగ్ అవుతున్నారు సార్. అదేవిధంగా మళ్ళీ సిటీ కనెక్టింగ్ పాయింట్లో ఎంఎంటీఎస్ మల్టీమోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది మనకి యాదగిరిగుట్ట వరకు డిక్లేర్ అయింది సార్. నెక్స్ట్ మెట్రో సార్. మెట్రో పాయింట్ వచ్చేది ఉప్పల వరకు మనకి ఏమవుతుందంటే డైరెక్ట్ ఫ్లైఓవర్ కనెక్టింగ్ టు ఆల్రెడీ గట్కేశ్వర వరకు వెళ్ళిపోయింది సార్. మన సిటీకి ఎట్లా వాళ్ళని ఏ రోడ్ ఎక్కాలి ఏం చేయాలన్నా కూడా ఎటు యాంగిల్ వెళ్ళినా కూడా 1 అవర్లో మనం రీచ్ అవ్వగలుగుతాం సార్. ఓన్లీ ఇప్పుడున్న ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ప్రకారం సార్. రాబోయే కాలంలో వచ్చేటప్పటికి అన్నీ కూడా 6 లేన్ 12 ట్రాక్ ఇవన్నీ కూడా ఏమవుతుంది రూపురేఖలు మార్చేస్తుంది సార్. దాని నుంచి మేము ఆలోచించి ఒక ల్యాండ్ నిర్ణయించడం అయింది సార్. మా ప్రాజెక్ట్లో ఉన్న గొప్పతనం అని చెప్పడం కాదు సార్, పబ్లిక్ దృష్టిలో పెట్టుకుని మేము చేస్తాము. ప్రీవియస్ నేను మార్కెటింగ్గా వచ్చేసేటప్పుడు కూడా 750 రూపాయలు గజం అమ్మాను, 2000 రూపాయలు అమ్మాము. గచ్చిబౌలి, నానక్రామ్, నార్సింగ్, మంచిరేవుడ. అప్పుడు దోషి కన్సల్టీ వాళ్ళు సర్వే రిపోర్ట్ ప్రకారంగా నేను మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ఫ్లాట్లు అమ్మాను సార్. మళ్ళీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ దాటి వచ్చేటికి 5,000 ఎకరాలు సార్. డిస్టెన్స్ సిటీకి దూరం అవుతున్నాయి సార్. మనం చేసే ప్లేస్ ఏదన్నా కూడా రాబోయే కాలంలో కస్టమర్కి ఎడ్యుకేషన్, హాస్పిటాలిటీ, మళ్ళీ ఇది కాకుండా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ సార్. మళ్ళీ హాస్పిటల్స్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మన ఆల్ ఇండియా మెడికల్ సర్వీసెస్ వాళ్ళు మనకు బీపీ దగ్గర ఒకటి ఆల్రెడీ పెద్ద హాస్పిటల్ వచ్చేది సార్. అది కాకుండా ఎంప్లాయ్మెంట్ ప్రకారంగా వచ్చేటప్పటికి మెయిన్ ఇన్ఫోసిస్ క్యాంపస్ సార్. మళ్ళీ మనకు ఎక్కడ సార్ గట్కేశ్వర దగ్గర సార్. అన్నోజీగూడలో దాదాపు 550 ఎకరాల్లో ఉంది సార్. దాని నుంచి సింగపూర్ టౌన్షిప్, ఏపీ హౌసింగ్ బోర్డు వాడు ఒక టౌన్షిప్ డిక్లేర్ చేశారు. మళ్ళీ ఇది కాకుండా మనకి ఏంటంటే సార్ అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ 22 టౌన్షిప్ గవర్నమెంట్ 2000 సంవత్సరాలను అలాట్ చేసింది సార్. వీటన్నిటి అనుసంధానము మనకున్న రోడ్లు అవుటరు, త్రిబులారు మనకు 24 రేడియల్ రోడ్స్ కనెక్ట్ అవుతున్నాయి. 5 రేడియల్ రోడ్లు మన సైట్కి అనుసంధానం అవుతున్నాయి సార్. దాని నుంచి కస్టమర్ కానీ కొనుక్కున్న వాళ్ళకి కానీ ల్యాండ్ రేట్ పెరగాలి కానీ డెవలప్మెంట్ కావాలి, గవర్నమెంట్ ఎట్లా వల్ల కూడా ఆ రూట్కి ఇంపార్టెంట్ అనేది ఉంది కాబట్టి మేము ఒకటి చేయటమే సార్. ఈ వెచ్చర్ల పాయింట్లో మేము ఇచ్చే సదుపాయాలు కానీ కూడా డిటీసీ నామ్స్ ప్రకారంగా ఉంటాయి. అన్ని డెవలప్మెంట్ చేస్తాము. ప్రతి ప్లాట్ ఇమ్మీడియట్ రేపు పొద్దున్నే రిజిస్ట్రేషన్ చేసేస్తాము. ఏ కస్టమర్కి కూడా ఎక్కడ ఇబ్బంది ఉండదు సార్. మళ్ళీ దీన్ని సొసైటీ ఫామ్ చేస్తాము. ఒక 5 సంవత్సరాలు కేర్ టేకింగ్ ఉంటాం సార్. ఆఫ్టర్ 5 years తర్వాత మళ్ళీ సొసైటీలో మెంబర్స్ ఏర్పాటు చేసి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా మా సహకారం ఎల్లవేళ్ళ ఉంటుంది. గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అనుసంధానమే మేము వర్క్ చేయడానికి ప్రణాళిక చేస్తున్నాం సార్. నెక్స్ట్ ఇంకోటి వచ్చేటప్పటికి రాబోయే కాలంలో మేము దాదాపు పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేయబోతున్నాము. హైదరాబాద్ పాయింట్లో టోటల్లీ కూడా అది వజ్రకోచ ఇన్ఫ్రా డెవలప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సామాన్య మానవుడికి అందుబాటులో ఉంటుంది. మరియు భవిష్యత్తులో వచ్చే తరం వాళ్ళకు కూడా ఎక్కడా ఒకటి ఇబ్బంది లేకుండా వాళ్ళ రిజిస్ట్రేషన్ దాని తగ్గ లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రికార్డ్స్తో సబ్మిషన్ చేస్తాం సార్. ప్రతి ప్లాట్ కూడా భద్రతతో కూడుతున్నదే మేము ప్రణాళికతో చేస్తున్నాం సార్. ఇది మా యొక్క ప్రపోజల్స్ వెంటనే మేము రెడీ అవుతున్నాం సార్. నాకున్న అనుభవంతో మాత్రం చెప్తున్నాను, కొనుక్కున్న వాళ్ళకి ఎప్పుడైనా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువలో ఉండాలి సార్. హెవీ రేట్ పెరగదు సార్. సపోజ్ 30,000 రూపాయలు కొనుక్కున్నాడు అనుకోండి సార్, కస్టమరు 32,000 పెరుగుతుంది. కానీ తక్కువ రేట్లు ఇప్పుడున్న మార్కెట్లో 12,000 రూపాయలు గది కొనుక్కున్న వారికి ఒక 5 ఏళ్ళకి 20,000 వెళ్ళిపోతుంది సార్. ఆఫ్టర్ 5 to 10 years చూసారు సార్ 30,000 వెళ్తుంది సార్. 15 years వచ్చేటికి 40,000 దాకా వెళ్తుంది సార్. ఎందుకంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మైగ్రేట్ అవుతున్నారు సార్ పబ్లిక్ మొత్తం కూడా. అందరించి మేము ఆలోచించి ఈ వెంచర్ తీసుకోవటం సార్. అది పరిస్థితి సార్. మీరు ఇన్ని వివరాలు అందించినందుకు ధన్యవాదములు. జవీరావు గారు ధన్యవాదములు సార్.